వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చుతారని నాకు తెలుసు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నాకు ఇంకా తెలుసు. మా ఫ్రెండ్స్ కదా మ్యాట్ ఫర్ ఇచ్ అదర్ ఈ రోజు నుంచి ఓట్లు పడతాయి కాబట్టి ఒక్కొక్కరు టెన్షన్ కాదు, ఒక్కొక్కరు కథలు కాదు అనిపించింది నాకు. మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. మ్యాట్ ఫర్ ఇచ్ అదర్ అయిపోయాక బ్రిట్ వాళ్ళ ఎలిమినేషన్ అయిపోయాక వసంత్ కళ్యాణ్ మేమిద్దరం ఎలా ఉండాలో, నా పిల్లలతో నేను ఎంత టైం చేయాలో, స్విమ్మింగ్ పూల్లో ఎలా ఉండాలి, స్విమ్మింగ్ పూల్ తర్వాత ఎలా ఉండాలి, ఎవరితో ఎంత ప్రాబ్లం వస్తుందో, ఎవరు ఎంత అవుతుండ్రో ఈ కళ్యాణ్ అందరూ పిలిచి మాట్లాడతాను. నేను నా పిల్లలతో ఎంత ఉండాలి, నా పిల్లం తర్వాత నేను ఎలా ఉండాలి, నేను ఎవరెవరితో ఎంత మాట్లాడాలి, నేను ఎవరెవరితో ఎంత మాట్లాడొద్దు, ఇవన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అందరి గురించి మాట్లాడాలని అనుకుంటున్నా. అంటే వసంత్ మా ప్రాబ్లం అది కదా, మేమిద్దరం ఆడడానికి రావట్లేదా, ఏంటి మా ప్రాబ్లం, మేము ఈడ టాప్లోనే పోతున్నాం, కిందికి పోయే వరకు కిందికి పోతున్నాం అని అంజలి పవన్కి చెప్తుంటారు. చెప్పినాక మేము ఇద్దరం ఆడుతున్నాం, ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ లోపల వస్తాం, ఆడుకున్నప్పుడు తక్కువ ఇస్తున్నారు, ఇక్కడ గెలుస్తున్నాం కదా, ఇక్కడ గెలుస్తున్నప్పుడు ఆడుంటుంది. ఇంకా కళ్యాణ్ అంటాడు నా వైఫ్ అలానే ఉంటుంది, నేను అలానే ఉంటాం, నేను నా వైఫ్తో ఎంతసేపు ఉండాలి, నేను వీళ్ళతో ఎంతసేపు, నా వైఫ్తో ఎంతసేపు ఉండాలి, వీళ్ళతో ఎంతసేపు ఉండాలి, అవన్నీ మాట్లాడుతుంటే నాకే విచిత్రంగా అనిపిస్తుంది అని అంటారు. అప్పుడప్పుడు కోపం వస్తుంది అని అంటారు. తర్వాత ఎవరితో ఎంతసేపు మాట్లాడాలో, ఎవరితో ఎంత ఉండాలో తెలుసు, ప్రతిదానికి వీళ్ళు మాట్లాడుతుంటారు అందరూ అని అంటారు. కాదు మాస్టర్ నేను అడుగుతున్నా, మొన్న ఆడిన దాంట్లో కూడా 4 చాలా చాలా మంచి ఆడిన, తర్వాత లాస్ట్ది ఒకటే పోయింది అంతే, కానీ అప్పుడు కూడా మార్కులు తక్కువ. నాకు వాళ్ళని అడగాలన్నంత అనిపించింది, కానీ వాళ్ళని అడగకుండా వాళ్ళని అడగలేకపోగా హిహిహిహి అని పెట్టుకున్నా అంతే అని అంటాడు. క్యూ పెట్టుకోమన్నారు కళ్యాణ్, పెట్టకపోతే బాగుంటుంది కదా అని నా ఒపీనియన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత మరీ ఓవర్గా థింక్ చేస్తున్నాడు అని నాకు చాలా అనిపించింది. తర్వాత నూకరాజు ఆసియా లోపల కూర్చొని బిట్టు ఏడవడం అస్సలు నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. బిట్టు ఏడుస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. బిట్టు మిస్ యూ అని ఇంకా ఏడుస్తుంటాడు, బిట్టు కోసం ఏడుస్తుంటాడు. నిజంగా జెన్యున్ అనిపించింది. ఓకే ఓట్ల పరంగా వీళ్ళ కోసం ఆలోచిస్తారా అనిపించింది. అయినాక మిస్ అని ఏడుస్తుంటాడు, అది నిజంగా కొంచెం బాధ అనిపించింది. నిజంగా ఒక మంచి జోడీని ఎలిమినేట్ చేశారు, అదైతే నాకు ఇప్పటి కూడా నచ్చలేదు. మీకు ఎంతమందికి బిట్టు వాళ్ళది అన్ఫేర్ ఎలిమినేషన్ అని ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే బిట్టు వాళ్ళది అన్ఫేర్ ఎలిమినేషన్ అని నేను పక్కా రాసిస్తా బిట్టు వాళ్ళది అన్ఫేర్ ఎలిమినేషన్. తర్వాత ఇంకా అయిపోయింది. తర్వాత సిద్ధు సోనియా వాళ్ళు ప్యారడైజ్కి వెళ్తుంటారు. ప్యారడైజ్కి వచ్చినప్పుడు ఇంకా తర్వాత కళ్యాణ్ నూకరాజు ఇద్దరు మాట్లాడుతుంటారు. కళ్యాణ్ నూకరాజు ఈసారి నిజంగా బిట్టు ఎలిమినేషన్ అయినప్పుడు అది అన్ఫేర్ ఎలిమినేషన్, నేను వెళ్ళిపోదామని అనుకున్నా. ఈసారి ఉంటాడు నటరాజ్ మాస్టర్ వాళ్ళతో ఆయనకు, అంటే నేను ఎలిమినేషన్ అయిదాం అనుకున్నా, నాకు పోవాలనిపించింది కానీ నేను పోలేక ఓకే వసంతి ఇది ఫేర్ కాదు, ఇది గేమ్ కాదు, నువ్వు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు అన్నందుకు నేను ఖామోష్ అయిపోయినా, లేకపోతే నేను వెళ్ళిపోతుంటే అని అంటారు. ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు సరే వెళ్ళిపోతుండగా వెళ్ళిపో ఖామోష్, ఎందుకు అంత అంటున్నావు అంటే పిచ్చోళ్ళమా మేము అని మాట్లాడతారేమో, ఐ థింక్ నా ఒపీనియన్ అనిపిస్తుంది, పిచ్చోళ్ళమా అని మాట్లాడతారేమో అనిపించింది. తర్వాత వెళ్ళిపోతాం సోనియా సిద్ధు ప్యారడైజ్ పోతారు, అందరు కంగ్రాచులేషన్స్ అని క్లాస్ కొడతారు. కంగ్రాచులేషన్స్ సోనియా సిద్ధు. వెనక పవన్ అంజలి కళ్యాణ్ వాళ్ళు కూర్చుంటారు. అరే నువ్వు గేమ్ ఆడురా, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు, గేమ్ ఆడు, ప్రశాంతంగా గేమ్ ఆడు, నువ్వు ఆలోచించకని పవన్తోనే అంజలితోనే కళ్యాణ్ చెప్తారు. నేను ఆడుతున్నాక ఇంకెంత ఆడాలి అని అంటారు. వెనక నువ్వు అంటే ఇంకా నూకరాజుతోనే కళ్యాణ్ చెప్తాడు, ఏమైనా ఇప్పుడు మనం గ్రూప్ ఉండి ఆడదాము, చూద్దాం ఏమవుతుందో చూద్దాం, ఏమున్నా గ్రూప్ ఉండే ఆడదాం, మనము గ్రూప్తోనే ఆడదామని చెప్తుంది. భలే అనిపించింది నాకు. ఇలా అంటే గ్రూప్ గేమ్ ఆడతారు, టాప్ 5 పోయినాక ఆడదాం, అందరు టాప్ అయిపోవాలంటే ఎవరు పోతారండి, అందరూ టాప్ అయిపోవాలంటారు, టాప్ 5 అంటే నాట్ ఏ జోక్. అయిపోయాక ఇంకా శివుడు నూకరాజు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఎట్టివైతే టాప్ 3లో ఉంటేనే సేఫ్లో. బ్రిట్ వాళ్ళు కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బ్రిట్ వాళ్ళు ఎలిమినేషన్ అవుతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వెళ్ళిపోయాను కదా అందుకే చెప్తున్నా. మనం అస్సలు ఏది తక్కువ తెలియద్దు, నిజంగా మనం ఉండాలి అని చెప్తారు. అది భలే అనిపించింది. నిజంగా ఏది తక్కువ తెలియద్దు, 100% వెళ్ళిపోవాలి. ఇంకా తర్వాత
పవన్ ఇంకా అయితే టాప్ పంచనైతే గేమ్స్ ఆడుతూనే ఉండాలి, టాప్లో ఉండాలి అంటారు. వసంతి కళ్యాణ్ అంటారు. మనం ఇంకా నేర్చుకోవాలి. ఓకే, కళ్యాణ్ ఏడుస్తుంటాడు, నాకు వసంతి ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నా, ఇన్నిసార్లు ఏడుస్తుంది, నేను అస్సలు చూడలేకపోతున్నా వసంతిని, నాకు ఎమోషనల్ అయిపోతున్నా అని అంటాడు. అయినాక ఇంత ఘోరంగా ఏడుస్తుంటే నాకు అస్సలు అవ్వట్లేదు అక్క, ఇంకా బాధ అనిపిస్తుంది అని చెప్తాడు. అది భలే అనిపించింది. అయినాక నూకరాజు ఆసియా బిట్టు గురించి. బిట్టు చాలా మంచోడు. ఓకే, కళ్యాణ్ నూకరాజు సారీ, బిట్టు చాలా మంచోడు. అలా వెళ్ళడం అస్సలు నచ్చలేదు. బొట్టు ఏడుస్తుంటే నిజంగా నేను లిటరల్గా ఆగిపోయాను. బిట్టు ఎలిమినేషన్ అవుతాడు, చాలా మంచోడు. ఓట్లు వేసినప్పుడు ఏం చేసిండ్రు? ఓటు వేసేది ఉండే, సేవ్ చేసేది ఉండే, అరే ఎట్లయినా రిస్క్ పని, సేవ్ చేసేది ఉండే కదా, రిటూ అని అంటుంటారు. కళ్యాణ్ గ్రూప్ గేమ్ ఆడినప్పుడు మన ఇద్దరం కలిసి ఉన్నాం, నటరాజు గారు నీతు వీళ్ళిద్దరూ ఇంకా మాట్లాడు, సేవకులుగా ఉన్నప్పుడు మనమైతే పక్క చేద్దాం నాన్న అని అంటే, నేను చేస్తాను నువ్వేం మనకు, ఇప్పుడు నేను ఆల్రెడీ సేవకురాల్లాగానే ఉంటున్నా కదా, అందరు గిన్నెలు తోముతున్నా, అందరూ చేస్తున్నా కదా, అట్లనే అనుకోండి ప్లీజ్ అన్న అంటే సరే అని అంటారు. తర్వాత ఆసియా ఇంకా తర్వాత ఇంకా సరే అంటారు. అయినాక జనాల ఓట్లు నీ అమ్మ ఓట్లు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు మారుతారు, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆడతారు గేమ్స్. తర్వాత ఆసియా, నాకు 26 ఇయర్స్ ఉన్నాయి, 26 ఇయర్స్కి నేను ఇంత మంచిగా మాట్లాడడం, ఇంత మంచిగా ఉండడం, వీళ్ళు 8 ఇయర్స్ అంట, 8 ఇయర్స్ అంటే 8 అంటే 26 అంటే ఓకే, మేజర్ అయినప్పుడే వీళ్ళిద్దరు కలిసి ఉన్నారా ఐ థింక్, ఏమో తెలియదు నాకు. ఇంకా 8 ఇయర్స్ ఒకటితో ఉన్నారు, లేకుంటే హాస్టల్లో ఉన్నారు, ఏదో వాళ్ళకి తెలియదు. కనుక 26 ఇయర్స్ అంటే 26 ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. నీకు చాలా మెచ్యూరిటీ అదంతా చాలా మంచిగా మాట్లాడుతావురా, నువ్వు చాలా మంచిగా ఉంటావు, కొంచెం కొంచెం నువ్వు కొంచెం ఆలోచిస్తే చాలా బాగుంటుంది, కొంచెం ఆలోచించని చెప్తుంది. అది భలే అనిపించింది, నిజంగా నాకు కూడా బాగా అనిపించింది. కొంచెం ఆలోచిస్తే నువ్వు చాలా మంచిగా గేమ్స్ ఆడగలుగుతావు, చాలా మంచిగా చేయగలుగుతావు అని అంటుంది. ఓకే అక్క అని చెప్తుంది మన అక్క అక్కకు చెప్తుంది నటరాజన్ మాస్టర్ వాళ్ళ వైఫ్కి. వెనక బాను అట్లా పోతుంటే జాను అలా పోతుంటే, జాను నీతో మాట్లాడాలిరా అని అంటే, మాట్లాడతాక ఏం లేవు, ఓటు వేసిన వాళ్ళని ఓటు వేయని వాళ్ళని ఎవరినైనా అట్లనే పంపిస్తారు కదా. నిన్న బ్రిట్టు అందరితోనే చాలా మంచిగా మాట్లాడేటోడు, చాలా మంచిగా ఉండేటోడు, అతన్ని కూడా పంపించేశారు కదా. అంతే మనం అనుకుంటాం కానీ అట్లా అస్సలు లేదంటే, ప్రియాంక వాళ్ళు ఫస్ట్ టైం వచ్చింది కదరా, ఫస్ట్ టైం వచ్చినందుకు వాళ్ళకు కొంచెం వాళ్ళు గేమ్స్ ఆడుతుంటారు కదా, బ్రిట్టు కన్నా ప్రియాంక వాళ్ళంటే కమ్యూనికేషన్స్, బ్రిట్టు చాలా మంచిగా మాట్లాడతాడు అక్క అందరితోన, చాలా మంచి అబ్బాయి అతను అని మాట్లాడుతుంది. అది కరెక్టే, బ్రిట్టు చాలా మంచిగా అయినాక ఇంకా మాట్లాడతారు సిద్ధు సోనియా ఇద్దరు ఈ వారం సేవకుల గురించి అంటే, హలో లవ్లీ కపుల్స్ అంటే, హలో ప్రేమ గురు, మన ప్రేమ గురు తెలుసు. అయినాక ప్రేమ గురు మాట్లాడగా, ఈసారి సిద్ధు సోనియా అందరూ గేమ్స్ మంచిగా ఆడారు, గేమ్స్ ఒక్కరు మాత్రం నా ప్రేమని తీసుకున్నారు, అది ఇది కామన్గా ఉంటుంది కదా, ఒక్కరు మాత్రం చాలా మంచిగా ఆడారు. మీ అందరిలో ఒక్కరు మాత్రం చాలా చాలా మంచిగా ఆడారు, చాలా సూపర్ ఆడారు, మీరు అందుకే వాళ్ళు లగ్జరీ ప్యారడైజ్కి వెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్తుంది. కరెక్టే, వాళ్ళు నిజంగా సోనియా మాత్రం సూపర్ ఆడింది, సిద్ధు కూడా ఆడిండు, సోనియా ఇద్దరు కష్టపడి ఆడిండ్రు. నాకైతే భలే అనిపించింది వాళ్ళిద్దరు ప్యారడైజ్ కోవడం అయితే నాకు సూపర్ అనిపించింది. అనగా మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు మేము సేవకులు రాగా నటరాజ్ మాస్టర్ నీతు గారిని పెట్టుకుంటామని చెప్తారు. అది కళ్యాణ్ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ నటరాజ్ మాస్టర్ నీతు గారిని పెట్టుకుంటారు. అయినాక ఓటు ఇంకా కళ్యాణ్ మాకు ఇస్తామన్నావు కదా ఏంది అదంటే, నువ్వు ఉన్నావు కదా ఆల్రెడీ ఇంకా అప్పుడు అని ఇంకా నీతు పర్సనల్ వేసుకుంటారు. వేసినప్పుడు ఇంకా ఇప్పటి నుంచే ఎవరు నటరాజ్ మాస్టర్ ఇప్పటి నుంచే గేమ్ స్టార్ట్ చేసిండు అనుకోండి అలా. అయితే వీళ్ళని సేవకులుగా అన్నాను, రంగయ్య రంగమ్మ, వీళ్ళ పేర్లు రంగయ్య రంగమ్మ అంటే దగ్గుతుంటే రాజుగారు ఇట్లా అంటే పోయిన వెంటనే నీళ్ళు తీసుకొని వచ్చిండు, నిజంగా సూపర్ అనిపించింది. మాస్టర్ స్లోగా అంటే నిజంగా పని చేస్తుండే బాగా అనిపించింది. సిద్ధు నూకరాజు చెయ్యి నొక్కుతుంటాడు డామ్లో, రాజుగారు డామ్లో ఉండడమా, ఇది అవసరమా, రాజుగారు మీరు డామ్లో ఎలా ఉన్నారు, వెళ్ళిపోండి అని అంటే, ఫస్ట్ నుంచి మనం డామ్లో నుంచే వచ్చామమ్మా, రాజుగారు ఈ ప్లేస్ నుంచే వచ్చారు అనుకుంటారు అంటే దగ్గుతుంటే, దగ్గడం కాదు తెలుసు కదా అని అంటారు. అది భలే అనిపించింది, చాలా ఫన్ అనిపించింది, దానికి చాలా చాలా ఫన్ అనిపించింది, సూపర్. ఇంకా సిద్ధు సోనియా కళ్యాణ్, అరే ఇప్పుడు ఓటింగ్ అంట,
ఇప్పుడు ఓటింగ్స్ అంట, ఓటింగ్స్ గురించి ఆలోచించి గేమ్ ఆడాలంటే అదే కదా రా నేను కూడా ఆలోచిస్తుంది. అదే కదా ఓటింగ్ గురించి ఆలోచించి ఓటింగ్స్ గురించి ఆలోచించకపోతే వేస్ట్ రా. ఓటింగ్స్ గురించి ఆలోచించాలి అంటది. నాకు భలే ఫన్ అనిపించింది. ఓటింగ్స్ గురించి ఆలోచించడం తప్పేం లేదు, కానీ ఓటింగ్స్ గురించి కూడా మరీ అంత ఆలోచించడం తప్పేమో తప్పేమో అనిపించింది నాకైతే. ఓటింగ్ గురించి ఆలోచించాలి అంటారు. తర్వాత ఇంకా ఓటింగ్స్ గురించి గేమ్ సూపర్ నుంచి ఆలోచించు, ఫోకస్ చేయి. ఇది గేమ్, ఇలా గేమ్ ఆడాలి, ఇది అని ఫోకస్ చేయరా నువ్వు అని అంటే నేను చేస్తున్నారా. నాకు ఏమవుతుందంటే గేమ్ చేంజ్ కావడం వల్ల, వసంతి అలా ఆలోచించడం వల్ల, వసంతి ఇలా ఆలోచించడం వల్ల అని అంటారు. అదేంటో విచిత్రం అంటుంది. సంధ్య మీద నువ్వు ఎన్నిసార్లు ఆడుతున్నావురా అంటే ఒకసారా. ఒకసారి స్టీమ్ దాంట్లో విషయంలో ఎంతగానో మర్చిపోయారో నువ్వు అమ్మాయి విషయంలో అంటే అది అరిచినట్టు అది గేమ్ అంటే అంత లేదురా, అది గేమే, అది గేమ్లా అరవడం అంటే అది గేమ్లో అరవడం అంటే అది అరవడం తప్ప చెప్పు. గేమ్లో వేసినా ఏడ వేసినా ఒకటే, అది గుర్తుపెట్టుకో అని చెప్తారు. అది భలే అనిపించింది నిజంగా. గేమ్లో వేసినా ఏడ వేసినా ఒకటే, అది కరెక్టే. వెనక రాణిగారు వస్తున్నప్పుడు అలా రంగయ్య, మన నటరాజ్ మాస్టర్ రంగయ్య, నేను రాణిగారు వస్తే ఎవరు మనకు అదేంటే ఎవరు మనకు నమస్కారం చేస్తారంటే ఏంది మా రాణిగారు వస్తే నమస్కారం చేస్తలేదు, అందరు చేయండి అంటారు. బాను వాళ్ళకి ఎప్పుడూ ప్రౌడిష్, వాళ్ళు ఎప్పుడూ మారడు, ఎందుకల్లా మారుతుందో నిజంగా వరస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. వాళ్ళు ఇంకా ఎప్పుడు ఇంకా కోపము అట్లనే ఉంటారు వాళ్ళు. కనుక ఇది అని ఇంకా చెప్తున్నది అంటే ఇంకా ప్రియాంక అయితే ఇంకా కాలు పట్టుకుంటారా బాబు. నిజంగా ప్రియాంక నిజంగా సూపర్ అనిపిస్తుంది నాకు. ప్రియాంకకున్నంత మెచ్యూరిటీ ఎవరికైనా ఉంటే నిజంగా బాగుపడతారు అనిపిస్తుంది అట్లా. ప్రియాంక చాలా మెచ్యూరిటీ గల అమ్మాయి. కనుక ఇంకా అందరూ ఆడుతుంటారు, అది సూపర్ అనిపించింది. అందరూ ఇంకా చెప్తుంటారు, ఇంకా అందరికీ చెప్తుంటారు రంగయ్య కనుక ఫుడ్ విషయంలో మాట్లాడదాం. ఫుడ్ విషయంలో ఏంటంటే ఫుడ్ విషయంలో ఇలా మాట్లాడుతున్నప్పుడు ఫుడ్ విషయంలో ఇలా మాట్లాడుతుంటుంది ఓకే ఫుడ్ అందరికి ఇవ్వాల్సి వస్తుంది, అందరికి పెడుతున్నా ఫుడ్ అని అంటే ఫుడ్ అంటే మీరు ఫుడ్ విషయం చూసుకోవాలి కాబట్టి ఫుడ్ అందరికీ చూసుకోవాలి కదా. ఫుడ్ విషయం మాట్లాడమంటే అది తప్పేముంది అని అంటే ఫుడ్ అట్లానే కదా అందరికీ మాట్లాడుతున్నాము అని అంటారు. తర్వాత నటరాజ్ మాస్టర్ వీళ్ళంతా మా బంధాన్ని ఇంకా మనం ఏం చేయలేము అంటే మాస్టర్ మీరు అలా అనకండి అంటే ఇలానే మాట్లాడతారు. ఇంకా వాళ్ళు అనక నటరాజ్ మాస్టర్ నీతుగా అంటే నటరాజ్ మాస్టర్ని ఒక దాని దగ్గర పిలిచి నటరాజ్ మాస్టర్ దగ్గరికి పోయి నటరాజ్ మాస్టర్ అంటే రెస్పెక్ట్ ఎన్ని మార్కులు ఇవ్వాలి ఏమని అని మాట్లాడారు. ఇంకా వాళ్ళు నటరాజ్ మాస్టరు మేము చాలా మంచిగా ఉంటాం, నాకు కంఫర్ట్గా ఉంటుంది, కంఫర్ట్గా మాత్రం నీతు గారితో చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాయి అంటే రెస్పెక్ట్. ఒక్కొక్కసారి కారు విషయంలో చాలా మతి మార్పు అంట మన నటరాజ్ మాస్టర్కి చాలా మతి మార్పు అంట. కారు విషయంలో కారు ఇక్కడ పోమంటే అక్కడ పోవడం, ఇంట్లోకి స్టార్ట్ అయినాక మళ్ళీ వెనక్కి రావద్దని అంటే నీతు గారి వాళ్ళ ఫీలింగ్ అంట. కానీ నటరాజ్ మాస్టర్ ఏంటంటే అది మర్చిపోకుండా ఇది మర్చిపోకుండా ఆ విషయంలో నటరాజ్ మాస్టర్ గారికి నీతు గారికి చాలా గొడవలు అనేటివి అట్లా వస్తాయంట. ఆ విషయంలో శివనేమో ఇస్తాడు నాకు సపోర్ట్ అంటే చాలా సపోర్ట్ చేస్తుంది, చాలా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఇట్లా ఉన్నా అని నేను అనుకుంటాను. 100% నాకు చాలా సపోర్ట్ చేస్తుంది అనుకుంటుంది. తర్వాత కమ్యూనికేషన్ బాగుంటుంది. నేను కొరియోగ్రాఫర్, ఆ అమ్మాయి కొరియోగ్రాఫర్, కానీ నాది ఏంటంటే మంచి స్మార్ట్గా చేయాలని, ఆమె పర్ఫెక్ట్గా చేయాలని అలా ఉంటుంది. మా కొరియోగ్రాఫర్లో ఒక చిన్న మిస్టేక్ తప్ప ఏం లేదు అంటారు. కనుక ఫీలింగ్ సేఫ్ 100% ఆమె ఎవరికైనా ఇప్పుడు మన హస్బెండ్తో మనం ఫీలింగ్ సేఫ్ ఉండమో అలా సేఫ్ ఉంటా అని అంటుంది. అదే విధంగా నీతు లోపలికి రమ్మంటే లేదు కంఫర్ట్ 10/10. నేను నటరాజ్ గారితో మా మాస్టర్తో నేను ఉండడం అంటే నేను చాలా కంఫర్ట్గా ఫీల్ అయితే కంఫర్ట్ ఉంటాను. రెస్పెక్ట్ నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ఈరోజు నాకు ఆ రెస్పెక్ట్ వల్లనే నేను ఈడ ఉన్నా. నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. సపోర్ట్ ఈరోజు నేను ఈడ ఉన్నా అంటే 100% ఆయనదే సపోర్ట్ అని చెప్తారు. అది భలే అనిపిస్తుంది. కమ్యూనికేషన్లో కొన్ని విషయాల్లో గొడవలు, కొన్ని విషయాల్లో అట్లా ఉంటాయి, అంతే మించి ఏం లేదు అని చెప్తారు. సూపర్. తర్వాత ఆయన చాలా మంచోడు అంటే ఫీలింగ్స్ మా అమ్మ నాకు ఇవ్వలేరు, మా అమ్మ పోయిన తర్వాత నా భుజం ఇట్లా తట్టుకుంటే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అట్లనే ఉంటాడు, అది సేఫ్ అని అంటాడు అని అంటే తర్వాత వాళ్ళిద్దరు ఎవరితో బయట పోయి డిస్కషన్ చేయొద్దు అంటారు. కనుక ఇంకా ఎవరితో డిస్కషన్ చేయొద్దంటే ఇంకా డిస్కషన్ చేయరు కదా. అలా
ఇంకా వాళ్ళిద్దరే మాట్లాడుకుంటా ఇంకా పోయి మాట్లాడుకుంటారు. చెప్పు అని అంటే ఇంకా వాళ్ళు ఇంకా ఇది అని మాట్లాడుకుంటారు. ఇట్లా అని మాట్లాడుకుంటారు. అది భలే అనిపించింది. అయినాక కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ ఇంకా ఆ విషయంలో మాట్లాడుకుంటారు. అది భలే అనిపించింది, సూపర్ అనిపించింది. ఓకే, ఇది కదమ్మా అది, నేను రెస్పెక్ట్ ఇయ్యను అమ్మ, నేనేం చేయను అమ్మ, ఇంకా అది విషయంలో వాళ్ళు ఇంకా చిన్న ఆర్గ్యుమెంట్ అయినట్టు అవుతుంది అది. తర్వాత నేను రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటానమ్మా నీకంటే, రెస్పెక్ట్ కాదమ్మా, నువ్వు కొన్ని విషయాల్లో కారు కీస్ మార్చుకోవడం దానికోవడం మళ్ళీ ఇంట్లో పోవడం నీకు నచ్చదు కదా, ఆ విషయానికి అన్నమ్మా అని చెప్తుంది. తర్వాత కళ్యాణ్ అన్నిటికీ 10 ఇస్తుంది. కళ్యాణ్ వసంత్ గారు నా కళ్యాణ్ కంఫర్ట్గా చాలా కంఫర్ట్గా ఉంటారు. అది సూపర్ అంటుంది. తర్వాత రెస్పెక్ట్, నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తా అంటే, నేను 80-90 కేజెస్ ఉన్నప్పుడు కూడా ఓకే ఉన్నప్పుడు కూడా ఆయన చాలా విషయాల్లో కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చింది. తర్వాత ఐటీ ప్రొఫెషన్ నీకు నచ్చకపోతే లేదు, నేను ఫైనాన్షియల్గా చూసుకుంటా అని అన్నది, ఆ విషయానికి చెప్తాడు. తర్వాత సపోర్ట్, నాకు ఎంత సపోర్ట్ అంటే, నేను వెయిట్ లాస్ అయిపోయాక ఏమన్నా ఆల్మోస్ట్ నేను ఏమని అడిగాను, ఓకే అంటే నాకు చాలామంది హెల్త్ ఇష్యూసా, ఏంది ఇంత బక్క అవుతున్నా, హెల్త్ ఇష్యూసా అంటే, లేదు ఆయన ఎంత కూరగాయలు తింటాడో ఎంత ఏం చేస్తాడో నాకు తెలుసు, మీరెవరు చెప్పడానికని అంత ఫీలింగ్లో మాట్లాడితే అది భలే చెప్తుంది. అది సూపర్. కనుక సేఫ్ 100% సేఫ్గా ఉంటా. నేను ఆవిడ లేకపోతే ఈరోజు నేను ఈడ ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాను, వసంతిని ఒక్క మాట అని అది లేదని చెప్పాను. అది అంటారు వసంతి కంఫర్ట్ 10/10, తనతో ఉంటే నేను చాలా కంఫర్ట్గా ఉంటాను. ఓకే, దూరంగా ఉన్నా కూడా నేను ఈడున్నా అని ఒక ధైర్యం వేసుకుంటారు. అది రెస్పెక్ట్, నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ఎంత రెస్పెక్ట్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. సపోర్ట్, ఈరోజు 100% సపోర్ట్ ఇస్తాడు. ఈరోజు నేను ఈడున్నా, ఈ విషయాల్లో నేను మాట్లాడుతున్నా, ఈ విషయాల్లో నేను ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే సపోర్ట్ అంటాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ 8 ఇస్తారు. కమ్యూనికేషన్ ఎందుకని నేను మంచిగానే కమ్యూనికేట్ చేస్తుంటాను, అదానికి అది నెగిటివ్ అట్లా మాట్లాడుకుంటుంది. కమ్యూనికేషన్ ఒక్కటే ఉంటే మనం ఇంకా సేఫ్ అనిపిస్తాము, అంటే ఫీలింగ్ సేఫ్ 100%. నేను కళ్యాణ్ ఆడున్నంటే నేను 100% సేఫ్గా ఉంటా అని అంటారు. తర్వాత ఇంకా వీళ్ళిద్దరు ఇంకా చెప్పు ఇంకా రూమ్కి వస్తారు, ఏం మాట్లాడను అని చెప్పు అంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక్క దాని గురించి కమ్యూనికేషన్ అంటే 8 ఇచ్చావా అంటే, ఆ కమ్యూనికేషన్ ఉంటా అంటే ఒక్కటే, నువ్వు అది ఒక్కటి దానిలో చేస్తుంటే బాగుంటుంది అని అనిపించింది. అది భలే అనిపించింది. అమీర్ ఏందో చాలా తక్కువ ఇచ్చారు. కంఫర్ట్గా అయితే చాలా మంచిగా ఉంటా కానీ ఒక్కొక్కసారి చిన్న ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఆ కంఫర్ట్ అది కొంచెం చెప్పవచ్చు. అంటే సపోర్ట్ మాత్రం 7 ఇచ్చిండు అనుకుంటా. ఐ థింక్ వీళ్ళు రాసుకోలే అనగా సపోర్ట్ అంటే తనకన్నా వాళ్ళ బాబుకి ఎక్కువ రెస్పెక్ట్, అంటే మా బాబుకు చాలా ఇస్తుంది. నాకు అంత సపోర్ట్ ఇవ్వదు అనుకుంటా. కమ్యూనికేషన్ చిన్న గొడవలు అయినప్పుడు ఆవిడ కాముషంగా గొడవ అవన్నీ కాముష ఉంటుంది. నేను అట్లా ఉంటుంది ఆవిడ, అది ఆ విషయంలో అని అంటారు. తర్వాత ఫీలింగ్ సేఫ్ అయితే 100% ఫీలింగ్ సేఫ్. నేను చాలా ఫీలింగ్ సేఫ్గా ఉంటుంది. అభిమానికమే కంఫర్ట్ 10 ఇస్తుంది. 10కి 10. నేను చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతా అతని దగ్గర ఉన్నప్పుడు, చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతా అని చెప్తుంది. అది సూపర్. తర్వాత రెస్పెక్ట్ 9 ఇస్తాను. రెస్పెక్ట్ విషయాల్లో నేను బయటికి పోయినా ఏడికి పోయినా చాలా విషయాల్లో రెస్పెక్ట్ ఇవ్వలేదు, కొన్ని మిస్ అయిపోతుంటే ఆ విషయాల్లో నేను అదొకటి నాకు అని అంటుంది. సపోర్ట్గా 10 ఇస్తాడు. 10 ఇస్తే నాకు చాలా సపోర్టబుల్గా, ఈరోజు నేను ఇంత మంచిగా మాట్లాడుతున్నా, ఇంత మంచిగా బిజినెస్ అయినా ఏదైనా నేను చేస్తుందంటే అతని వల్లనే, నేను చాలా సపోర్ట్గా ఉంటాడు నాకు అని చెప్తుంది. అది భలే అనిపించింది నిజంగా, చాలా సపోర్టబుల్గా ఉంటాడు నాకైతే, నాకు చాలా హ్యాపీ అని చెప్తుంది. అది ఓకే. తర్వాత ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి 8-9 ఇస్తాను. కమ్యూనికేషన్స్ ఏంటంటే నువ్వు అట్లా కొన్ని కమ్యూనికేషన్స్ అంతా సెట్ కావు మా ఇద్దరికి, అది తప్ప అన్నీ చాలా బాగుంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి మా ఇద్దరికి. అది ఒక్క విషయంలోనే మాకు కొన్ని చిన్నవి జరుగుతుంటాయి కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటారు. అదే ఓకే. తర్వాత ఇంకా లోపలికి పోతారు. ఏం పెట్టావంటే, నువ్వే నాకు తక్కువ పెట్టావమ్మా అమీర్, నేను నీకు సపోర్ట్ చేయనా, నీకు ఇదంటే తనిష్ట దగ్గరేమో నన్ను కొంచెం లో చేసేటవని అని చెప్తుంటుంది. అట్లా ఏం లేదని ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు. నేనే ఎక్కువ మార్కులు ఇచ్చిన, మార్కులు ఏమైనా విషయాల్లో తక్కువ వస్తే ఎట్లుంటుంది అమీర్, అలా ఎందుకు చేసావని ఇంకా వాళ్ళిద్దరు చిన్న మాట్లాడుతూ కొంచెం ఫీల్ అవుతుంటారు అనుకో. ఇంకెవరికైనా ఫీల్ అయిపోయారు, నూకరాజు పిలుస్తాడు. ఆశతో ఉన్నప్పుడు నేను 100% చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతా, చాలా మంచిగా ఉంటుంది.
రెస్పెక్ట్ 9 ఇస్తాడు. నాకు కోపం వచ్చినప్పుడు నూకరాజు ప్లాట్ఫామ్లో చేసుకుంటాడు. నూకరాజు ఒక నిజంగా నవ్వు వచ్చింది. అంటే అదే ఆశయ విన్నాను. ఆశయ నాకు 100% నేను కంఫర్ట్ అది చెప్తాను. సపోర్ట్ నాకు ఏదైనా 100% సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ చేస్తుంటుంది. 100% నాకు ఇస్తుంది అని అంటారు. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్లో కూడా అదేంటంటారు, నేను చాలా కమ్యూనికేషన్ కొన్ని విషయాలు ఆమె ఒకలాగా చెప్తుంది, ఆశయ ఒకలాగా చెప్తుంది, నేను ఒకలాగా అది ఒక్క విషయం తప్పితే నా కమ్యూనికేషన్ స్కిల్ కూడా బాగుంటుంది. కొంచెం మాట వింటే వేరే వాళ్ళ మాట విని అంత కొంచెం అదే అర్థిపోతుంది, అంతే అంతే అని అంటుంది. తర్వాత సపోర్ట్, ఫీలింగ్స్ ఆశతో ఉంటే నేను చాలా సేఫ్గా ఉంటాను అని అంటారు. అది భలే అనిపించింది, సూపర్. ఇంకా అంతే. ఆసియా వచ్చినాక అదేంటంటారు కమ్యూనికేషన్, అంతే సార్. కంఫర్ట్, నేను రాజుతో ఉంటే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతా, కంఫర్ట్గా ఉంటా. కొన్ని విషయాలు నేను చాలా నమ్మి కొన్ని దానిలలో రాజుని కూడా బాధ పెట్టాను, కంఫర్ట్గా ఫీల్ అవుతాను అంటది. తర్వాత ఆసియా కంఫర్ట్గా ఫీల్ అయ్యి కంఫర్ట్గా ఉంటా అంటది. తర్వాత రెస్పెక్ట్, నాకు రాజు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, చాలా విషయాలకు రెస్పెక్ట్ ఇస్తాడు, అదే అంటాడు. ఇంకా సపోర్ట్, నాకు ప్రతి విషయానికి సపోర్ట్ చేస్తుంటాడు. నేను ఏ చేసిన కొన్ని విషయాలకు గొడవలు అన్నట్టు కామన్ వస్తుంది కానీ సపోర్ట్ చేస్తుంటాడు అని చెప్తుంది. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ అంటే కొంచెం తక్కువ. నేను ఒకటి చెప్తే ఈమె గొడవడడం కోసమే చెప్తుంది అని ఒక ఫీలింగ్తోనే అలా ఉంటాడు రాజు తప్ప. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి మా ఇద్దరికి అని అంటారు. నాకు రాజు మా అమ్మ ఎంతనో రాజు అంతా, నాకు ఇంట్లో ఎవరైనా ఇంపార్టెంట్ అంటే మా అమ్మ రాజు అంత ఇంపార్టెంట్ అని చెప్తారు. అది భలే అనిపించింది. ఇద్దరు ఇంకా బయటకు పోయినాక ఇదే అదే అని చెప్తున్నప్పుడు రాజు ఇదా గురుగారు, మళ్ళీ నాకు రెస్పెక్ట్ 9 ఇచ్చాను, నువ్వు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తావని అట్లా నీ రెస్పెక్ట్ అట్లా ఉంటుంది రాజు, నా విషయాల్లో నువ్వు చెప్పాలి, నీ విషయాలు అంటే గురుగారు ఇది ఇలా ఇలా అని చెప్తారు. నాకు పల్లె పని అనిపించింది. తర్వాత సూపర్ అనిపించింది. తర్వాత ప్రియాంక కమ్యూనికేషన్ రెస్పెక్ట్ నాకు 10/10 ఇస్తుంది, సూపరు. కమ్యూనికేషన్ నాకు శివ్ ఏడున్నా ఆ విషయంలో నాకు చాలా కంఫర్ట్గా ఉంటాను, నేను చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతుంటా అంటది. సపోర్ట్గా కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతుంటా. రెస్పెక్ట్, వాళ్ళ ఇంట్లో ఇంకా అందరి ముందర చాలా రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళ ఇంట్లో ముందర కూడా రెస్పెక్ట్ ఇస్తారు. గారు అట్లాంటి విషయాలు మనకు కూడా తెలిసిందే. కంఫర్ట్ అని చెప్తాడు. కమ్యూనికేషన్ ఒక్క విషయంలో కొన్ని చిన్న దాంట్లో కొంచెం గొడవలు అట్లాంటివి ఉంటాయి తప్ప అన్నిట్లో సూపర్. అదొకటి పరి అలా చేసింటే బాగుండే, పరి ఇలా చేసింటే బాగుండే పరి అని మళ్ళీ మాట్లాడతాడు. అది ఒక్క విషయంలో నాకు కంఫర్ట్గా ఫీల్ కానీ అన్నీ బాగుంటాయి అని అంటాడు. తర్వాత రెస్పెక్ట్ విషయంలో కూడా ఇంకా చెప్తాను, నాకు ఫీలింగ్ సేఫ్ అనిపిస్తుంది, నేను శివ్తో ఉంటే చాలా ఫీలింగ్ సేఫ్ అనిపిస్తానని చెప్తుంటుంది. శివ్ వచ్చి కంఫర్ట్లో నేను అదేంది శివ్ అంటాడు, కంఫర్ట్లో నేను పరితో చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతుంటా, చాలా కంఫర్ట్గా ఉంటాను నేను పరితోన అని అంటాడు. అది భలే అనిపించింది, చాలా కంఫర్ట్గా ఉంటా అని అన్నాడు. తర్వాత శివ్ చాలా కంఫర్ట్గా ఉంటాను నేను అని చెప్పిండు, అది భలే అనిపించింది. తర్వాత రెస్పెక్ట్, నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తుంది ప్రియాంక, ఎంత రెస్పెక్ట్ అంటే అంత రెస్పెక్ట్ ఇస్తుంది నిజంగా. చాలా సపోర్ట్ ఎంత అంటే చాలా సపోర్టు. ఎంత అంటే వేరే దాంట్లో ఏదన్నా రొమాంటిక్ ఏది ఉంటే తీ పరి వద్దులే పరి తీ అన్న కూడా ఏమవుతుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చాలా కంఫర్ట్గా ఫీల్ చేస్తుంటుంది అని చెప్తాడు. తర్వాత ఇంకా రెస్పెక్ట్ అన్ని విషయాలు 10/10 పెడతాడు, భలే అనిపించింది. తర్వాత లోపలికి పోయినాక మాట్లాడతారు, అంటే ఫుడ్ తినుకుంటే వాళ్ళిద్దరు మాట్లాడుతారు. కమ్యూనికేషన్ కన్నా 9/10 అంటే పెట్టేసేది ఉండే ఏమవుతుండే శివ్ అని చాలా మంచిగా మాట్లాడుతుంది. నిజంగా పరేం చూస్తే సూపర్ అనిపిస్తుంది నాకు, సూపర్. తర్వాత పవన్ కంఫర్ట్లో 7 పెడతాడు. పవన్ గారికి అర్థమైందా గేమ్, అర్థం కాలేదు, నేను సాకేనా ఇట్లా పెడుతున్నాడు. కంఫర్ట్లో 7 పెడతాడు. ఆయన ఏమనుకున్నాడంట, ఒక రిలేషన్షిప్లో అట్లా అంటాడంట, కంఫర్ట్లో 7 పెడతాడు. నేను మాట్లాడే మాటలు అవన్నీ కొంచెం రిలేషన్షిప్లో ఇలా ఉంటాయని అంటాడు. తర్వాత రెస్పెక్ట్లో 9 పెడతాడు. నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తుంది, చాలా రెస్పెక్ట్గా ఒక రిలేషన్షిప్లో ఉండాల్సిందే రెస్పెక్ట్, అది రెస్పెక్ట్ ఇస్తాడు. సపోర్ట్ 8 ఇస్తుంది. నాకు చాలా సపోర్ట్ ఉంటుంది ఒక ఇద్దరు ఆ విషయంలో. కమ్యూనికేషన్లో 9 ఇస్తాడు. 7 ఇస్తాడు. కమ్యూనికేషన్ విషయాల్లో చాలా కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, కొన్ని విచిత్రంగా జరుగుతాయి, అదని చెప్తాడు.
ఫీలింగ్ సేఫ్ ఏమో మా అమ్మ ఉంటే ఒళ్ళో పడుకొని ఎలా నేను సేఫ్గా ఉంటానో అలా అనిపిస్తుంది, నాకు ఫీలింగ్ సేఫ్ అనిపిస్తుంది అని చెప్తుంది. అది భలే అనిపించింది, సూపర్. ఇంకా అంజలి పిలుస్తా, అంజలి అన్నీ 10 పెడుతుంది, ఒకటి కమ్యూనికేషన్ ఒక్కటి 7 పెడుతుంది. తనతో ఉన్నప్పుడు నేను చాలా కంఫర్ట్గా ఫీల్ అయితే చాలా బాగుంటుంది అసలు. రెస్పెక్ట్ నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, నేను అతనికి రెస్పెక్ట్, అతను నాకు రెస్పెక్ట్ ఇస్తాడు, అది బాగా చెప్తుంది. తర్వాత సపోర్ట్ 100% నాకు సపోర్ట్ చేస్తాడు, చాలా చాలా సపోర్ట్ చేస్తాడు. నాకు అమ్మ ఎవరు లేరు, అతనే నన్ను అన్నిటికీ అయి చూసుకుంటాడు అని చెప్తాడు, అది భలే అనిపించింది. ఫీలింగ్ సేఫ్, చాలా ఫీలింగ్, నేను పవన్తో ఉన్నప్పుడు చాలా సేఫ్గా ఉంటాను, చాలా ఫీలింగ్ ఉంటుంది. ఓకే, పవన్ ఉన్నాడు చూసుకోవచ్చు, సరే పవన్ ఆడు ఉన్నాడుగా, నేను చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని ఒక ధైర్యం అయితే ఉంటుంది అని చెప్తుంది. సరే అయినాక ఇద్దరు సరే ఏమేమి అయితే చెప్పాను అంటే అయినాక ఇంకా వాళ్ళిద్దరు గురుగారు చెప్పొచ్చు కదా, మేము తప్పు చేస్తుంటే చెప్పొచ్చు కదా, ఏంది ఇది అని చెప్తుంది. అయినాక ఓకే ఓకే, అరే దుర్మార్గుడా, అరే దుర్మార్గుడా, అరే దుర్మార్గు, నీకు సపోర్ట్గా ఉన్నాను, అదే దుర్మార్గుడా అని ఊకు కట్టతే అది ఏదో ఇంకా అలా ఇచ్చేస్తారు. ఓకేలే సెట్ అయిందని అంటారు. భాను కంఫర్ట్లో 9% పెడతాడు, రెస్పెక్ట్లో 10% పెడతాడు. కంఫర్ట్లో నేను చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతుంటా తనతో ఉన్నప్పుడు, కొన్ని విషయాలకు తప్ప చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతుంటా అంటారు. రెస్పెక్ట్, చాలా రెస్పెక్ట్ ఇస్తాను నేను, ఆమె నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. ఏదైనా బయటకు పోయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పోయినప్పుడు కూడా నన్ను అక్కడ పెట్టుకొని చూడాలనుకుంటాడు, అంటూ చాలా రెస్పెక్ట్ ఇస్తానని అంటారు. కమ్యూనికేషన్స్ 7 ఇస్తాడు. కమ్యూనికేషన్స్ ఒకటే, చాలా మా ఇద్దరికి ఏమైనా గొడవలు అయినప్పుడు ఏదైనా అయినప్పుడు ఆమె మాట్లాడదు, అలానే ఉంటుంది. నేను ఏమైనా చెప్పాలన్నా భయం అవుతుంటుంది, అది ఒక విషయాన్ని చెప్తుంది. తర్వాత ఫీలింగ్ మాత్రం చాలా సపోర్ట్గా హ్యాపీగా ఉంటాను, అది 9 పెడతాడు. వెనక జాను పోతుంది, జాను పోయినాక కంఫర్ట్ 10కి 10, అన్ని 10కి 10 పెడుతుంది. నిజంగా కంఫర్ట్గా, నేను చాలా కంఫర్ట్గా ఫీల్ అయితే చాలా మంచిగా ఉంటుంది నాకు అని అంటారు. రెస్పెక్ట్, మాకు చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న లేడు, మా అమ్మ ఊకే అనేది నాకు, నాన్న ఉండింటే నీకు మంచి తండ్రిని ఇవ్వలేకపోయినమ్మా అని ఊకే అంటుంది, మంచి తండ్రిని ఇవ్వలేకపోయినా అని అంటుంది. అదొక్క విషయంలోనే నాకు కొంచెం మంచి తండ్రిని ఇచ్చింటే బాగుండే నీకు అని నేను ఊకే అంటుంది నాకు. ఓకే, మేము ఎప్పుడు అమ్మాయిలు నేను మా అమ్మనే ఉన్నాం, మాకు రెస్పెక్ట్ అనేది లేదు. ఆ విషయంలో ఒక హస్బెండ్ని వదిలిపెట్టి ఉన్న ఆడవాళ్ళని ఎంత చూస్తారు అని కూడా మనకు తెలుసు, అదేదంటారు. తర్వాత తర్వాత రెస్పెక్ట్ అయితే సపోర్ట్, నేను 10th క్లాస్ నుంచి మాకు ఎవరూ సపోర్ట్ లేరు. 10th క్లాస్ నుంచి నేను ప్రతిదీ వర్క్ చేసుకుంటానే చాలా విషయాలుగా నేను ఉన్నాను. అదొక్క విషయంలో నాకు చాలా అనిపిస్తుంది. బాగా వచ్చినాకనే మాకు ఆ కంఫర్ట్ అవన్నీ ఫీలింగ్ వచ్చేసాయి, ఆ ఫీలింగ్స్ అన్నీ మాకు చాలా మంచిగా అనిపించినాయి అని చెప్తుంది. అది భలే అనిపించింది నిజంగా, బాగా వచ్చినాకనే చాలా ఫీలింగ్స్ అవన్నీ హ్యాపీ అనిపించింది అని చెప్తారు. అదైతే సూపర్ అనిపించింది. నిజంగా చాలా మంచిగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత కంఫర్ట్ ఫీల్ అది అయిపోయింది. తర్వాత రెస్పెక్ట్ అది అయిపోయినాక ఆయనక ఎంత ఇచ్చినావు అని అడుగుతారు. ఎంత ఇచ్చినావు అంటే నేను రెస్పెక్ట్ చేయను, ఆ విషయాలు ఇంకా వాళ్ళిద్దరు చిన్న గొడవ అయితే ఏడుస్తుంది, చాలా ఏడుస్తుంది జాను ఏందో అట్లా నాకు ఆ ఫేస్ పెట్టి నేను ఎక్స్పెక్ట్ ఇయ్యానా, నేను నీకు అట్లనా అని చెప్తుంటుంది. అదొకటి నాకు జానుతో నచ్చదు, రియల్ నచ్చదు. మీకు ఎంతమందికి అనిపిస్తుంది? అరే నేనేం చెప్పాలని నాకు ఇదే భయం, నువ్వేమనుకుంటావో ఏం చేస్తావో అని ఒక భయం అమ్మ, అందుకే నీకు ఏమన్నా మాట్లాడాలన్నా కూడా నాకు నీతో ఇదే భయం అని ఇంక ఏడుస్తుంది. చిన్ను ప్రతిదానికి ఏడవకరా చిన్ను అని ఇంక ఆయన అడుక్కుంటుంటాడు. అదొకటి నాకు నిజంగా బ్యాడ్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. సిరి అంటున్నా, సారీ సిరి ఎందుకు వచ్చింది, ఐ థింక్ సిద్ధు. రెస్పెక్ట్ అంటే అన్నీ 10కి 10 రెస్పెక్ట్, నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అది అలా ఉంటుంది అని రెస్పెక్ట్ అనే విషయం బాగా చెప్తారు. తర్వాత సపోర్టు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను ఏమన్నా అన్నా కూడా వాళ్ళ సిద్ధుని అనొద్దు అని ఒక థాట్తో మాట్లాడుతుంటే అది చాలా రెస్పెక్ట్ ఇస్తారు, నాకు సూపర్ అనిపిస్తూ ఉంటుంది. కంఫర్ట్ కూడా నేను చాలా కంఫర్ట్గా ఉంటాను, చాలా. సరే నువ్వు అన్నీ బంద్ చేసి నువ్వు ఫిట్నెస్ గురించి ఆలోచించు, నేను చూసుకుంటా ఇల్లునంతా అని చెప్తుంది. సెక్యూరిటీ లాగా అట్లా భలే అనిపిస్తుంది, నిజంగా సూపర్ అనిపించింది. ఇంకా సోనియా పోతుంది, సోనియా పోయినాక సోనియా ఏమంటుంది, కంఫర్ట్గా 10 ఇస్తాను, నాకు చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యి ఉంటాను నేను. చాలా రెస్పెక్ట్ ఇస్తాడు నాకు, ప్రతి విషయానికి రెస్పెక్ట్ ఇస్తాడు నాకు. ఇది కావాలమ్మా అంటే అలా తెచ్చిచ్చే ఒక మెంటాలిటీ ఉంటుంది అని చెప్తాడు.
చెప్తుంది. తర్వాత అది భలే అనిపించింది. కంఫర్ట్ అయినా రెస్పెక్ట్ అయినా చాలా మంచిగా ఇచ్చేస్తాను నేను అని చెప్తుంది. అది భలే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. సపోర్ట్ ఈరోజు ఆయన సపోర్ట్ చేయకపోతే ఇలా ఉండకుండా ఈరోజు సపోర్ట్ ఆ విషయంలో కూడా మంచిగా ఇస్తుంది. తర్వాత కమ్యూనికేషన్స్ అంటే కొంచెం మా ఇద్దరికి ఆర్గ్యూ జరిగినప్పుడు అది ఒక్క విషయంలోనే కమ్యూనికేషన్ స్కిల్స్ పోతాయి. అంతే తప్ప మాకు ఎలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తుంది. నిజంగా అన్నిట్లో బాగుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక్కటి మంచిగా ఉంటే బాగుంటుందని వాళ్ళ ఫీలింగు. అదొక్కటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక్కటే నాకు ఉండాలని చెప్తుంది. అది భలే అనిపించింది. సపోర్ట్ అన్నిటికీ ఇంకా చేస్తారు. ఇలా అలా అని చెప్పుకుంటారు వాళ్ళు. సూపర్ మాట్లాడుతారు. నిజంగా ఈరోజు ఎపిసోడ్ మాత్రం నీకు ఎంతమందికి నచ్చిందో లేదో తెలియదు కానీ నాకైతే నచ్చింది. మన ఆల్మోస్ట్ అమ్మాయిలే ఎక్కువ, ప్రతి అబ్బాయికి అమ్మాయిలు ఎక్కువ సపోర్టివ్గా ఉంటారనే ఒక ఫీలింగ్ కూడా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.